ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతగాని ప్రభుత్వం తీరుతో తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు నిరసిస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్ల నేతృత్వంలో భారీగా రైతులు తరలివచ్చారు. జాతీయ ప్రధాన రహదారి 765 పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి హాజరై ధర్నాలో పాల్గొన్నారు. సుమారు గంట పాటు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మండుటిండ సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రాల వద్ద బ్యాగులు, హమాలీల కొరత, లారీలు రాక నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ధాన్యం అక్కడనే పేరుకుపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను కన్న బిడ్డల్లాగా కేసీఆర్ చూసుకున్నారన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఇబ్బంది కాకుండా రైతు బంధు, రైతు బీమా కొనుగోలు డబ్బులు వెంటనే వేయడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవేవి సజావుగా జరగడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారలేదని గుర్తు చేస్తూ అధికారులతో పని చేయించుకుని పోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించాలన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, చివరి గింజ వరకు కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన నిలబడుతుందని ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ గుప్తా, బీఆర్ఎస్ నాయకులు బాన్సువాడ మహిపాల్ రెడ్డి, కాంతారావు, నాయకోటి శ్యామ్ సుందర్, గుంజల్ ప్రవీణ్ కుమార్, పోల నవీన్ కుమార్, దుర్గారెడ్డి, కిషోర్ గౌడ్, సాయాగౌడ్, సతీష్, రవి, ఉప సర్పంచ్లు అనిల్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, ప్రభు, గోపాల్, నాయకులు సంతోష్ గౌడ్, యాదవ్ గౌడ్, మర్రి శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా పాల్గొన్నారు. వాస్తవంగా రైతుల పరిస్థితి ఏంటంటే మరి అస్తవ్యస్తంగా అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం అట్లాంటి వాతావరణాన్ని సృష్టిస్తోంది. రైతులు పంట వేసుకోవడానికి రైతు బంద్ అయిపోయింది. అదేవిధంగా రైతులకు సంబంధించి పండించుకుందాం ఉన్న నీళ్లతోనే ఏదో పెట్టుబడి అప్పు సంపాదించుకుంటున్నామంటే కరెంటుకి సరిగ్గా వస్తే కరెంటు బంద్ అయిపోతుంది. మరి అదేవిధంగా అన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చేసినటువంటి హడావిడి చేసిన తర్వాత రైతులకు లాభం లేకుండా పోతారు. కొనుక్కోవడం జరిగింది. ఏ విధంగా అయితే 2 రోజుల్లో ఖాతాల్లో డబ్బులు పడ్డాయో ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అదే ప్రభుత్వం మారిండొచ్చు, కానీ అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి అధికారులతో పని చేయించుకునేటువంటి తీరిక లేకుండా ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నిన్న బుజ్రాపేటకి పోయిన వెంకటాపూర్కి పోతే మా దగ్గర 3 సెంటర్లు ఉన్నాయి, 2 ఐకేపీ, 1 పిఎస్సి. దాంట్లో వెంకటాపూర్కి 20 రోజులు అవుతుంది పంటలు మరి కోత కోసి ఎండబెట్టి ఆడ కుప్పకు గట్టి పెడితే 20 రోజుల నుంచి ఒక్కంటే మానేపల్లి నుంచి ఫోన్ చేసిన, ధర్మారం నుంచి ఫోన్ చేసిన, బండపోతకల్ నుంచి ఫోన్ చేసిన ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఈరోజు ఆవేదన గురై మరి ఈరోజు మేము రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వస్తా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈరోజు రోడ్లు ఎక్కి పంటలు కొనండి అని చెప్తున్నారంటే ఈరోజు ప్రభుత్వం తీరు ఎటువంటిదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వర్షాలు పడుతుంటే సంచులు కూడా లేవు. ధర్మసాగర్ దగ్గర మేము మనం నిలబడితే అప్పుడు తాడిపత్రులు రైతుకు పాపం ఒక్కొక్క రైతుకు కనీసం 4 నుంచి 5 వేలు తాడిపత్రులు రోజు కిరాయి తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ దాంట్లో పోతుంది. తర్వాత ఇక్కడ సెంటర్లో కొనుగోలు చేసిన తూకం పెడితే అక్కడ 42 కిలోల 500 గ్రాములు అంటే 2.5 కిలోలు అదనంగా 43.5 పెడితేనే తీసుకుంటామంటున్నారు. ఇక్కడికి వెళ్ళి సెంటర్లు అమ్మిన తర్వాత అది రైస్ మిల్కి పంపిస్తున్నారు. రైస్ మిల్లులు కూడా అన్ని అలౌట్ చేయలేదు. ఎందుకు అలౌట్ చేస్తలేదని అడుగుతా ఉన్నాం. అన్ని రైస్ మిల్కి అలౌట్ చేస్తే ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు శివంపేట మండలం ఉన్నటువంటి రైస్ మిల్లకు శివంపేటకి అలౌట్ చేయాలా?
కొలిచారంలో ఉన్నాయి, కొలిచారం కలర్ చేయాలి, కోడిపల్లికి ఉన్నాయి, కోడిపల్లి కలర్ చేయాలి. ఇప్పుడు అట్లా కాదంట. ఆడ దించిన తర్వాత ఫోటోలన్నీ కూడా సంచులు దించితే ఫోటో తీస్తే యాప్ వస్తుందంట. యాప్లో ఎక్కడెక్కడికో పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈరోజు మన కోడిపల్లికి సంబంధించి నర్సాపురం పోతున్నాయి, అటు కొలిచారం పోతున్నాయి, అటు నర్సాపురం మన గోమారం పోతుంది.